అండర్-19 రాష్ట్ర బాల-బాలికల కబడ్డీ జట్లను స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ అధికారులు ప్రకటించారు. ఈ నెల 15-17 వరకు వినుకొండలో జరిగిన అంతర్జిల్లాల పోటీల్లో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను ఎంపిక చేశారు. ఈ ఎంపికలో వశిష్ఠ కళాశాల విద్యార్థులు సత్తా చాటారు. వశిష్ఠ కళాశాలకు చెందిన డి. శ్రావణి గుంటూరు జిల్లా తరపున రాష్ట్ర స్థాయి కబడ్డీ జట్టుకు ఎంపికైంది. డిసెంబర్లో హిమాచల్లో జరగబోయే జాతీయ స్థాయి కబడ్డీ పోటీల్లో బాలికల ఆంధ్రప్రదేశ్ జట్టుకు ప్రాతినిధ్యం వహించనుంది. అలాగే బాలుర విభాగంలో వశిష్ఠ జూనియర్ కాలేజ్ విద్యార్థి జి. జ్ఞానకుమార్ గుంటూరు జిల్లా తరపున ఆంధ్రప్రదేశ్ జట్టుకు ఎంపికయ్యారు. అతను డిసెంబర్లో హర్యానాలో జరగబోయే జాతీయ స్థాయి కబడ్డీ పోటీల్లో పాల్గొనబోతున్నాడు. ఈ విషయాన్ని వశిష్ఠ కళాశాల డైరెక్టర్ మధుర నరేష్ కుమార్ ప్రకటించారు. ఇది కళాశాలకు ఎంతో గర్వకారణమని ఆయన అన్నారు. ఈ సందర్భంగా కళాశాల చైర్మన్లు మధుల కోటేశ్వరరావు, నర్రా శేషగిరిరావులు రాష్ట్ర స్థాయి కబడ్డీ జట్టుకు ఎంపికైన ఇద్దరు విద్యార్థులను ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్ మధుర నరేష్ కుమార్, నల్లపాటి శ్రీకాంత్, బవిరిశెట్టి మదన రాజారావు, ప్రిన్సిపల్ శివ నాగేశ్వరరావు, కళాశాల పీడీ వై సురేష్, అధ్యాపక సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నిన్న వినుకొండ గవర్నమెంట్ స్కూల్లో నిర్వహించిన రాష్ట్ర స్థాయి కబడ్డీ బాలికలు బాలురు విభాగం జట్ల ఎంపికలో నరసరావుపేట వశిష్ఠ జూనియర్ కళాశాల తరపున బాలికల విభాగంలో డి. శ్రావణి, డాక్టర్ ఆఫ్ విజయబాబు, పెద్దవరం గ్రామం, తను మా కళాశాలలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతుంది. తను ఎంపిక అవటం జరిగింది. అలాగే గేర జ్ఞానకుమార్, సన్ ఆఫ్ మహేష్ బాబు, పొనుగుపాడు విలేజ్, తను మా కళాశాలలో మొదటి సంవత్సరం చదవటం జరుగుతుంది. తను కూడా బాలుర విభాగంలో రాష్ట్ర స్థాయి కబడ్డీ జట్టుకి ఎంపిక అవటం జరిగింది. వీళ్ళిద్దరూ కూడా వచ్చే డిసెంబర్ నెలలో బాలికల విభాగం తరపున రాష్ట్ర స్థాయి జట్టు తరపున హిమాచల్ ప్రదేశ్లో నిర్వహించే జాతీయ స్థాయి కబడ్డీ పోటీల్లో మా కళాశాల తరపున శ్రావణి ప్రాతినిధ్యం వహిస్తుంది. అలాగే బాలుర విభాగంలో వచ్చే నెలలో డిసెంబర్ నెలలో హర్యానా రాష్ట్రంలో జరగబోయే రాష్ట్ర జాతీయ స్థాయి పోటీలలో మా వశిష్ఠ జూనియర్ కళాశాల తరపున జ్ఞానకుమార్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వీరిద్దరూ కూడా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తరపున 2 విభాగాల్లో జట్టుల్లో ఎన్నికవటం మాకు నిజంగా అభినందనీయం, సంతోషనీయం. వీళ్ళిద్దరిని కూడా మనస్ఫూర్తిగా కళాశాల యాజమాన్యం తరపున, అలాగే వీళ్ళిద్దరూ క్రీడల్లో ప్రావీణ్యం పొందడానికి నిరంతరం వీళ్ళకి ఎప్పటికప్పుడు కోచింగ్ ఇస్తూ వీళ్ళు సెలెక్ట్ అవటంలో కీలకమైన పాత్ర వహించినటువంటి మా కళాశాల యువ కోచ్ వై సురేష్ మాస్టర్ని ప్రత్యేకంగా ఈ సందర్భంగా అభినందిస్తున్నాం. అలాగే మా కళాశాల చైర్మన్ మధుల కోటేశ్వరరావు గారు, వైస్ చైర్మన్ నర్రా శేషగిరిరావు గారు, అలాగే మా డైరెక్టర్ బవిరిశెట్టి మదన్ రాజారావు గారు, అలాగే నల్లపాటి శ్రీకాంత్ గారు, మా ప్రిన్సిపల్ కంబంపాటి శివనాగేశ్వరరావు గారి తరపున, అలాగే అధ్యాపక సిబ్బంది అందరి తరపున కూడా వీళ్ళిద్దరిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. చదువుతో పాటు ఆటల్లో కూడా రాష్ట్ర స్థాయిలో మా కళాశాల విద్యార్థులు ప్రాతినిధ్యం వహించడం అండ్ అలాగే ఇప్పుడు జాతీయ స్థాయిలో జరగబోయే కబడ్డీ టీమ్స్ తరపున మన రాష్ట్రం తరపున నిజంగా వీళ్ళు పాల్గొంచుకోవటం మాకు గర్వకారణం. తప్పకుండా వీళ్ళిద్దరూ కూడా మన ఆంధ్ర రాష్ట్రం తరపున డిసెంబర్లో జరగబోయే జాతీయ స్థాయి పోటీల్లో కూడా మంచి క్రీడా నైపుణ్యాన్ని పెంపొందించి మొదటి స్థానంలో ఉండటానికి ఖచ్చితంగా కృషి చేస్తారని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాం. వీళ్ళిద్దరినీ మరొకసారి కళాశాల తరపున అభినందిస్తూ రాబోయే రోజుల్లో చదువుతో పాటు ఇదే విధంగా క్రీడలకు కూడా మరింత ప్రాముఖ్యత ఇస్తామని మరొకసారి తెలియపరుచుకుంటున్నాను. ధన్యవాదాలు.